నమో బుద్ధాయ. జై భీమ్, జై మూల్నాసి, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమపూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను ద్రోహపూరితమైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ అంశం మీద మాట్లాడాలని భావిస్తున్నాను. ద్రోహపూరితమైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సామాజిక, రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి అడ్డంకిగా ఉంది. హిందుత్వ మాయ మరియు అన్ని రంగాల్లో అన్యాయాలు, మతం పేరిట నమ్మకాలు రుద్ది ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై ప్రత్యక్షంగాను, ఓబీసీలపై పరోక్షంగాను నయవంచన చేస్తూనే ఉంది. ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై ప్రత్యక్షంగా దాడులు చేసి వారి అభివృద్ధిని నిరంతరం అడ్డుకుంటూ ఒక చిన్న జనాభా సంఖ్యలో ఉన్న ఆధిపత్య కులాలు తమను తాము మెజార్టీగా మార్చుకోవడానికి ఓబీసీ సమాజాన్ని హిందూ అనే పేరుతో కృత్రిమ మెజార్టీగా మార్చుకొని ఉన్నప్పటికీ భారతదేశంలో ఓబీసీ సమాజం జనాభాలో 52% పైగా ఉన్న ఉద్యోగాలు, రాజకీయాలు, పరిశ్రమలు, సినిమా, క్రీడా రంగాలు వారికి తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు. వనరులన్నీ ఆధిపత్య కులాలే దోచేస్తున్నాయి. బీహార్లో జననాయక్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ గొప్పలతో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీ అతనిని మోడీని నేరుగా ప్రశ్నించింది. జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేసిన ప్రకారం జనసంఘ్ బీజేపీ మూల సంస్థ 1979లో బీహార్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన కర్పూరి ఠాకూర్ ప్రభుత్వాన్ని కూల్చింది. ఆర్ఎస్ఎస్, జనసంఘ్ నాయకులు ఠాకూర్పై అత్యంత కించపరిచే దుర్వ్యాఖ్యలు ఉపయోగించారు. ఇటీవల మోదీ పోస్టులలో కుల జనగణనను డిమాండ్ చేసేవారిని అర్బన్ నక్సల్స్ అని అవమానించారు. బీహార్లో 65% రిజర్వేషన్ను చట్టానికి రాజ్యాంగ రక్షణ ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం నిస్సహాయంగా ఉంది. ఈ అసమానతకు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థికంగా బలహీన వర్గాలకొకటి అంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషను పెద్ద ప్రమాదం కలిగించింది. అంతేకాకుండా మహిళలకు 33% రిజర్వేషన్ చట్టంలో బీసీ మహిళలకు ఉపకోటా కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంకల్పం బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రయోజనాలను ద్రోహం చేయడం, మతం పేరిట హిందుత్వ రాజకీయాలు చేపట్టి అధికారాన్ని సంపాదించడమే. హిందుత్వం పేరట బీసీలను హిందూ ఐక్యత అనే మాయతో మోసం చేసి అన్ని రంగాల్లో ద్రోహం చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ను బీసీ సమాజం గుర్తించాలి. ఈ మోసానికి హెచ్చరిక ఇవ్వకపోతే బీసీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. చరిత్రలో బీసీ ద్రోహం అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం లేకపోవడమే అన్యాయం. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరి కొత్తది కాదు. అది వాళ్ళ మూలాల్లోనే ఉంది. 1978లో బీహార్ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ బీసీల అభ్యున్నతికి 20% ఓబీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఇది సామాజిక న్యాయానికి ఒక మైలురాయి. కానీ జనసంఘ్, ప్రస్తుతం బీజేపీ ఈ చట్టాన్ని వ్యతిరేకించి 1979లో ఏప్రిల్లో ఠాకూర్ ప్రభుత్వాన్ని కూల్చింది. ఆర్ఎస్ఎస్, జనసంఘ్ నాయకులు ఠాకూర్పై అస్పృశ్యుడు, చమత్కారుడు వంటి అత్యంత కించపరిచే దుర్వ్యాఖ్యలు ఉపయోగించారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ లీడర్ జననాయక్ బీజేపీ అవమానించింది, హిందుత్వం మోసగించింది. ఇది బీజేపీ యొక్క పెద్ద ద్రోహం. ఠాకూర్ లాంటి బీసీ నాయకులు సామాజిక న్యాయం కోసం పోరాడితే ఆర్ఎస్ఎస్, జనసంఘ్ వారి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చూస్తూ ఆ ప్రభుత్వాలను కూల్చేస్తుంది. 1990లో విపి సింగ్ ప్రభుత్వంపై కూడా ఇదే విధంగా దాడి జరిగింది.
ఈ చరిత్ర బీసీలకు హెచ్చరిక. బీజేపీ అధికారం పొందడానికి ప్రయోజనాలను త్యాగం చేస్తుంది. ఈ చారిత్రాత్మక ద్రోహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే బీసీలు జనాభాలో అధికంగా ఉన్నప్పటికీ వారి సామాజిక ఆర్థిక అభ్యున్నతికి అవసరమైన ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో తక్కువగా ఉంది. మండల్ కమిషన్ 1980 ప్రకారం 27% రిజర్వేషన్ ఇచ్చినా అమల్లో లోపాలు, కుల జనగణన లేకపోవడం వల్ల ఇది పూర్తిగా సాధించబడలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ ప్రాతినిధ్యం 2022-23లో 22% చేరింది. కానీ మండల్ కమిషన్ ఇచ్చిన 27% కంటే తక్కువ. మధ్యప్రదేశ్లో బీసీల జనాభా 48% ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీల భాగస్వామ్యం కేవలం 16.8% మాత్రమే ఉంది. 12 లక్షల ఆమోదించబడిన పోస్టుల్లో 7 లక్షలు భర్తీ చేయబడినప్పటికీ బీసీలు తక్కువ ప్రాతినిధ్యంగా ఉన్నారు. మధ్యప్రదేశ్లో 27% కోటాను పెంచాలని బీజేపీ ప్రభుత్వం కోర్టులో వాదించింది, కానీ అమలు ఆలస్యం చేస్తుంది. మధ్యప్రదేశ్ ఓబీసీ జనాభా 47%, కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో 16.8% మాత్రమే. క్లాస్ 1 ఆఫీసర్లో కూడా 9.55% మాత్రమే ఓబీసీలు. రాజకీయ రంగంలో కూడా అసమానతలు స్పష్టంగా కల్పిస్తున్నాయి. 14% రిజర్వేషను 27% పెంచిన అమలు ఆలస్యంగా ఉంది. బీహార్లో ఓబీసీ బీసీ జనాభా 63.1, ఓబీసీ మాత్రమే 27.12, కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రకారం 1.75% బీసీలు ఉన్నారు. విద్యా రాజకీయ రంగాల్లో కుల సర్వే ప్రకారం అసమానతలు ఉన్నట్లు స్పష్టమవుతుంది. 65% రిజర్వేషన్ కోర్టులో సవాల్ చేయబడింది. ఇతర రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, గుజరాత్లో కూడా బీసీల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. కేంద్ర డేటా ప్రకారం 17-20% వరకే ఉన్నారు. తమిళనాడులో ఓబీసీ జనాభా 50%, రాష్ట్రంలో 69% రిజర్వేషన్. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మొత్తం ఓబీసీలకు 30%, కొంతమందికి కోటా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో 40-50% ప్రాతినిధ్యం ఉంది. రాజకీయంగా డిఎంకే, ఏడీఎంకే ద్వారా బలమైన ఓబీసీ ప్రభావం ఉంది. కేరళ ఓబీసీ జనాభా 40% రిజర్వేషన్ ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% పైగా ప్రాతినిధ్యం ఉంది. విద్యలో కూడా బాగా అమలు చేయబడుతుంది. ఇతర రాష్ట్రాలు. కర్ణాటకలో ఓబీసీలు జనాభాలో 70% ఉన్నట్లు పేర్కొనబడి 32% రిజర్వేషన్ ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 51.9% ఓబీసీ జనాభా, 29% రిజర్వేషన్ ఉన్నాయి. రాజకీయ రంగం. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో బీసీల ప్రాతినిధ్యం కేవలం 20-25% మాత్రమే ఉంది. ఇది 52% జనాభాకు తగిన స్థాయి కాదు. 2024 ఎన్నికలలో ఓబీసీలు కీలక పాత్ర పోషించినప్పటికీ రాజకీయ పార్టీలన్నీ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయి. మధ్యప్రదేశ్లో బీజేపీ ఓబీసీ కోటాను పెంచాలని జితానీ అబాదీ ఉత్వా హక్, లక్ష్య జనాభా హక్కు వంటి నినాదాలతో వాదిస్తుంది. కానీ ఇది సరైనది మాత్రం కాదు. పరిశ్రమలు, వ్యవసాయం, ఆర్థిక రంగం. బీసీలు జనాభాలో 52% ఉన్నప్పటికీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో వారి వాటా తక్కువ. కుల జనగణన లేకపోవడం వలన పాలసీలు అసమతుల్యంగా రూపొందించబడ్డాయి. సినిమా రంగం. బాలీవుడ్, తెలుగు పరిశ్రమల్లో ఓబీసీ నటులు, దర్శకులు తక్కువగా కనిపిస్తారు. టాప్ స్టార్ ఎక్కువగా ఉన్నవారు పై శ్రేణి వర్గాలకు చెందడం స్పష్టంగా ఉంది. డేటా లేకపోవడం వల్లే ఈ విషయాలు మరింత అప్రమత్తత అవసరం ఉంది. క్రీడా రంగంలో. నేషనల్ క్రీడల్లో ఓబీసీ క్రీడాకారుల పాత్ర చాలా తక్కువగా ఉంది. క్రికెట్, ఒలింపిక్స్ వంటిలో ప్రధానంగా శ్రేణి వర్గాల డామినెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. రిజర్వేషన్ లేకపోవడం కారణంగా ఈ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అన్ని అసమానతలు బీసీల ఆర్థిక, సామాజిక అభ్యున్నతిని అడ్డుకుంటున్నాయని స్పష్టంగా సూచిస్తున్నాయి. కుల జనగణన లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుంది.
కుల జనగణనపై ద్వంద్వవాదం. అర్బన్ నక్సల్స్ నుంచి చారిత్రాత్మక నిర్ణయం వరకు బీసీల అభ్యున్నతికి కుల జనగణన అనివార్యం. ఇది రిజర్వేషన్లు ప్రణాళికలకు ఆధారం కల్పిస్తుంది. కానీ బీజేపీ ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. 2021 జూలై 20న పార్లమెంటులో, సెప్టెంబర్ 21న సుప్రీంకోర్టులో కుల జనగణనను నీతి విషయంగా వదిలేస్తామని ప్రకటించింది. 2024 ఏప్రిల్ 28న మోదీ టీవీ ఇంటర్వ్యూలో దీన్ని అర్బన్ నక్సల్స్ మైండ్ సెట్గా భావించి అవమానపూర్వకంగా ప్రకటించారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల ముందు బీజేపీ దీనిని చారిత్రక నిర్ణయంగా ప్రసారం చేస్తుంది. ఇది ఓటు బ్యాంకు ఆట మాత్రమే. ఈ ద్వంద్వవాదం బీసీలను మోసం చేస్తున్నది. నిజమైన డేటా లేకుండా బీసీలకు సంబంధించిన పాలసీలన్నీ ధ్వంసమవుతున్నాయి. బీజేపీ హిందుత్వంతో కుల ఆధారిత సమస్యలను మరిచిపోయి బీసీల ఆర్థిక సామాజిక ప్రయోజనాలను నిరాకరిస్తుంది. దీనితో బీసీలు అన్ని రంగాల్లో తగిన భాగస్వామ్యం పొందకపోవడం మరింత గమ్యమవుతుంది. రిజర్వేషన్ చట్టాల ప్రాణాంతక తటస్థత, ఈడబ్ల్యూఎస్ 10% ప్రమాదం మరియు మహిళల 30%, 33% రిజర్వేషన్లో ఒప్పుకోవట నిరాకరణ. బీహార్లో 65% వర్సెస్ తమిళనాడులో 69%. బీహార్లో 2023లో జరిగిన 65% రిజర్వేషన్ చట్టం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అత్యంత వెనుకబడిన వర్గాల కోసం పట్నా హైకోర్టు ద్వారా రద్దు చేయబడింది. బీజేపీ నితీష్ కుమార్ ప్రభుత్వం దీనికి రాజ్యాంగ రక్షణ 9వ షెడ్యూల్లో చేయడం లేదు. మోదీ బీహార్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులో 69% రిజర్వేషన్ చట్టాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీలపై 9వ షెడ్యూల్లో చేర్చి రక్షించింది. 50% క్యాప్ మించి ఉన్నప్పటికీ అది బీసీలకు న్యాయం చేసింది. బీజేపీ యొక్క నిస్సహాయత బీసీల ఉపాధి, విద్యా అవకాశాలను దెబ్బతీస్తుంది. ఇది రాజకీయ ద్రోహం. బీహార్ ఎన్నికలలో ఓట్ల కోసం మాత్రమే ఠాకూర్ని గుర్తిస్తున్నట్లయింది. ఈ ద్రోహాన్ని మరింత బలపరిచింది 2019లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ 10% కోట. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అని పేరుతో పై శ్రేణి వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తూ బీసీల అవకాశాలను తగ్గించింది. దీని ప్రభావం వల్ల 50% రిజర్వేషన్ క్యాప్ ఇందిరా సహాని జడ్జిమెంట్ దాటి మొత్తం 60% చేరే అవకాశం ఉంది. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల సామాజికంగా వెనుకబడిన వారుగా పరిగణించకపోవడం, ఈడబ్ల్యూఎస్లో నుండి బయట పెట్టడం వల్ల వారి 27% కోట డైల్యూట్ అవుతుంది. సుప్రీంకోర్టు 2022లో ఈడబ్ల్యూఎస్ను మంజూరు చేసినప్పటికీ ఓబీసీ ఉద్యమకారులు దీనిని అంతర్గత విభజనగా భావిస్తున్నారు. ప్రతిఘటనలు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఓబీసీలు రోడ్డులపైకి వచ్చారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ పైశ్రేణి వర్గాలకు క్రీమీలేయర్ ప్రాధాన్యత ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇది బీసీలకు పెద్ద ప్రమాదం. ఉద్యోగాలు, విద్యలో అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఇంకా 2023లో పాస్ అయిన మహిళల రిజర్వేషన్ బిల్లు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 33% సీట్లు మహిళలకుగా 2029 వరకు అమలు కానుందని భావిస్తున్నారు. కానీ మొన్నే ఆ బిల్లు కూడా అది చట్టబద్ధం కాలేదు. కానీ ఇందులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉపకోటా ఉండగా ఓబీసీ మహిళలకు ఉపకోటా లేదు. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్రోహం. స్టేటస్. 2025లో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఓబీసీ మహిళలకు 33%లో తమకు సుమారు 27% ఓబీసీ ప్రొఫెషనేట్కు అనుగుణంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ బీజేపీ రాజ్యాంగ సవరణ అవసరమని అడ్డుకుంటుంది. సుప్రీంకోర్టు 2025లో ఓబీసీ ఉపకోటా అంశాన్ని చర్చించింది, కానీ ఇప్పటి వరకు అమలు లేదు. దాని ప్రభావం వల్ల
ఓబీసీ మహిళలు జనాభాలో 25% ఉన్నప్పటికీ రాజకీయంగా మరింత ఆ, కిందకు నెట్టబడుతున్నారు. కొన్ని పార్టీలు, ఉదాహరణకు సిపిఐఎం వంటి పార్టీలు ఓబీసీ ఉపకోటాకు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ బీజేపీ దీనిని ఉపయోగించి ఓబీసీలను మోసం చేస్తున్నది. హిందుత్వ మాయతో మోసం. మతం పేరట బీసీలను కలిపి ద్రోహం చేయడం మరియు బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్రోహం. గుప్పెట్లో కట్టి మోసం. బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ రాజకీయాలను బీసీలను మతంతో ఏకత్వం కలిసి మోసం చేస్తున్నాయి. ఒకవైపు హిందూ ఐక్యత అని హామీలు ఇస్తూ బీసీలను సమీకరింపజేస్తారు. మరోవైపు కుల ఆధారిత న్యాయాన్ని తిరస్కరిస్తూ బీసీల వాస్తవ ప్రయోజనాలను నిరాకరిస్తున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఓబీసీలకు మద్దతు అందిస్తామని చెప్పి వాస్తవానికి ద్రోహం చేస్తున్నారు. హిందుత్వం పేరట కుల విభజనను మర్చిపోయి ఓబీసీలను కేవలం హిందువులుగా మాత్రమే చూడటంతో అధికార సాధన జరుగుతుంది. ఈ పార్టీలు ఓబీసీలను నిష్పక్షపాతంగా మోసం చేస్తూ హిందుత్వ గుప్పెట్లో బంధించి వేస్తున్నాయి. కుల వ్యవస్థ పైన స్వచ్ఛంద మార్పులను తిరస్కరిస్తూ పాలసీలు రూపొందిస్తున్నారు. బీజేపీ ఓబీసీలకు సహాయం చేస్తామని ప్రకటిస్తుంది. ఉదాహరణకు విద్యామంత్రి ప్రస్తావించినట్లు 2025లో కానీ కుల జనగణను అర్బన్ నక్సలైట్ అంటుందని అవమానిస్తుంది. ఈడబ్ల్యూఎస్ ప్రవేశం. ఓబీసీ కోటా అమలులో ఆలస్యం. మధ్యప్రదేశ్లో 6 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్కు మద్దతు చెబుతూ కూడా మెరిట్ను రక్షించండి అనే నినాదాల ద్వారా వ్యతిరేకిస్తూ చాలా సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. హిందుత్వ ప్రభావం. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓబీసీ ఓట్లలో 40% పొందినట్లు నివేదికలు ఉన్నప్పటికీ ముస్లిం ఓబీసీల మధ్య ఉద్రిక్తతను ప్రేరేపించి ఓబీసీలను విభజిస్తుంది. ప్రధాని మోదీ ఓబీసీ పీఠభూమి నుంచి వచ్చిన నాయకుడు. ఓబీసీలకు ప్రత్యక్షంగా అనుకూలంగా ఏమీ ఇవ్వకుండా ముస్లింలు ప్రమాదం అని ఉద్దేశపూర్వకంగా చూపించి ఓట్లను దోచుకుంటున్నారు. తెలంగాణలో ముస్లిం ఓవైసీ స్థితి అంశంపై మిస్లీడింగ్ జరిగింది. దానికి ఉదాహరణ మహారాష్ట్రలో మరాఠా కోట యొక్క విస్తరణ ఓబీసీల బరిస్థానంలో ఇంట్రడ్యూస్ చేయడంతో దీని ఫలితంగా ఓబీసీలు రోడ్డుపైకి ఎక్కడం, కుల జనగణంపై యూటర్న్ తీసుకోవడం ఆర్ఎస్ఎస్ మద్దతు అయినప్పటికీ అమలు లేదు. ఉదాహరణకు తెలంగాణ బీజేపీ 42% బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిలబడినట్లు చెప్పబడింది. బీసీ నాయకుడు ఎంపీ రాజాసింగ్ను తొలగించి పై శ్రేణి వర్గ నాయకుడు ప్రాధాన్యత ఇచ్చారు. మధ్యప్రదేశ్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ 27% ఓబీసీ రిజర్వేషన్ను అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ దీనిపై ఆఫ్ ఓబీసీ అని విమర్శించింది. ఉత్తరప్రదేశ్ బీజేపీ మిత్రపక్షాలు అప్నాదళ్, నిషాద్ పార్టీ ఓబీసీ ఓట్లు నిలుపుకోలేకపోయి 2024 ఎన్నికలలో భారీ ఓటు నష్టాన్ని చూశారు. కర్ణాటక కుల సర్వే చేపట్టి ఓబీసీలను మోసం చేస్తూ ఎలక్టోరల్ ఇంజనీరింగ్ చేస్తున్నారని బీజేపీపై ఆరోపణలు ఉన్నాయి. జాతీయంగా ఎస్సీ/ఎస్టీ ఓబీసీ సప్లాన్ను రద్దు చేసి బడ్జెట్లో బీసీలకు కల్పించిన వాటాను తగ్గించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ పై శ్రేణి వర్గాలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు, కానీ ఓబీసీలకు అదనపు కోటా ఇవ్వలేకపోయారు. ఈ ఉదాహరణలను బీసీలను హిందుత్వం అభివర్ణాలలో కేవలం హిందువుగా మాత్రమే చూడటం వల్ల వారి కులాభివృద్ధి కార్యకలాపాలను నిర్లక్ష్యంగా చేస్తుందని క్లియర్గా బీజేపీ చూపిస్తుంది. ఆర్థికంగా బీసీలు జనాభాలో 52%, 53% ఉన్నప్పటికీ అధికారాల్లో కేవలం 15% మాత్రమే ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు.
బీజేపీ దీనిని సరిచేయడం లేదు. ఓబీసీలు హెచ్చరికను అర్థం చేసుకోవాలి. మోసాన్ని గుర్తించి ఐక్యంగా పోరాడాలి. బీజేపీ ఆర్ఎస్ఎస్ బీసీలను తరచుగా ద్రోహం చేస్తూ మతం పేరుతో కలుపుకొని అధికారం సాధిస్తుంది. కర్పూరి ఠాకూర్ చరిత్ర నుంచి మధ్యప్రదేశ్, తెలంగాణ పరిస్థితుల వరకు ఈ ద్రోహం స్పష్టం. బీసీలకు అన్ని రంగాల్లో తగిన వాటా లభించడం లేదు. ఈడబ్ల్యూఎస్ ప్రమాదం, మహిళల రిజర్వేషన్లో ఉపకోటా లేకపోవడం, ఇవన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్రోహం. హిందుత్వం పేరట మత ఏకత్వంతో ఓబీసీలను మోసం చేసేవారి సామాజిక రాజకీయ శక్తిని దెబ్బతీస్తున్నారు. ఈ మోసానికి హెచ్చరిక ఇవ్వకపోతే బీసీల సామాజిక న్యాయం, ఆర్థిక అభ్యున్నతి, రాజకీయ శక్తి, సాంస్కృతిక గుర్తింపు అన్నీ ప్రమాదంలో పడతాయి. బీసీలు ఐక్యంగా పోరాడాలి. కుల జనగణన, రిజర్వేషన్ రక్షణ, ఓబీసీ ఉపకోటాలు కఠినంగా కోరుకోవాలి, నిర్దిష్టంగా కోరుకోవాలి. 50% క్యాప్ దాటే రిజర్వేషన్ కోసం నిలబడాలి, కలబడాలి, పోరాటం చేయాలి. సామాజిక న్యాయం మతం కన్నా ముఖ్యం. బీసీ సమాజం ఈ మోసాన్ని గుర్తించాలి. ఈ హెచ్చరిక బీసీ భవిష్యత్తును కాపాడుతుంది. నమో బుద్ధాయ. జై భీమ్, జై మున్వాసి, జై భారత్, జై ఫూలే. నమో బుద్ధాయ. ఈ యొక్క బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.